బీజేపీ నాయకులు డాక్టర్ నరేష్ గారితో మాట్లాడదాం. నరేష్ గారు, అంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేత నరేష్ గారు మాట్లాడింది విన్నారు. అంటే ప్రజలు అపోహలు ఎక్కువగా రెచ్చగొట్టి వాళ్ళకి అపోహలు సృష్టించి లేనిపోనివన్నీ కూడా పెట్టడం వల్లనే వాళ్లలో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. అలాగే బీఆర్ఎస్ నాయకులు అందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు, ప్రజలే వ్యతిరేకిస్తూ ఉన్నారు, ప్రజలకే నమ్మకం లేదు మీకు ఆ వివరాలన్నీ చెప్పడానికి అనేది బీఆర్ఎస్ పార్టీ. అండ్ నరేష్ గారు ఇప్పుడు ఒక ఆర్ఎస్ బ్రదర్స్ కథ కూడా వినిపించారు, రేవంత్ అండ్ సంజయ్. దానిలో ఎంతవరకు నిజం ఉంది? అసలు మీ పార్టీ స్టాండ్ ఏంటి కుటుంబ సమగ్ర సర్వేపై? మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. అయితే ఇప్పుడు సోదరుడు నరేష్ మాట్లాడినట్టు అసలు అంటే టిఆర్ఎస్ పార్టీకి అంటే బీఆర్ఎస్ పార్టీకి అసలు దీని గురించి మాట్లాడే అర్హతనే లేదు. తెలంగాణ వచ్చిన కొత్తలో ఒకరోజు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పేసి తెలంగాణ మొత్తంలో అసలు ఈరోజు సర్వే చేయించుకోకపోతే ఇక వాడు సచినంతో సమానం అని చెప్తే ఇక దుబాయ్లో ఉన్నాడు, బాంబేలో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అందరు దేశం మొత్తంలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఆగమేఘాల మీద వచ్చి అందరూ పాపం సర్వేలో పార్టిసిపేట్ చేస్తే కనీసం కేసీఆర్ ప్రభుత్వము ఆ వివరాలన్నీ తీసుకొని ఏ కులము ఎంతున్నది ఎవరు ఎంతున్నదని కనీసం కూడా చెప్పలేదు. కాబట్టి దానిని తొక్కిపెట్టింది. వాళ్ళు ఈరోజు మాట్లాడతారు, ఈరోజు వాళ్ళ దాంట్లో వాళ్ళ గవర్నమెంట్ లో వాళ్ళు ఎంతమంది బీసీలకు ఇచ్చారు. ఈరోజు బీజేపీ అనే అర్హత వాళ్ళకి లేనే లేదు. భారతీయ జనతా పార్టీ కులంగానే సపోర్ట్ చేస్తుంది, దాంట్లో ఏమీ వ్యతిరేకిస్తలేదు. కాకపోతే అడిగే క్వశ్చన్స్ దీనికి సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి బీసీ అని చెప్తుంది అని ఆయన సోదరుడు మాట్లాడాడు. కానీ ఒక విషయం తెలుసుకోవాలి మేడం, ఈ రోజు అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూడండి, ఇప్పుడు చూడండి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఓబీసీలకు ఈ రోజు ఎంతమంది ఇచ్చింది. ఈ రోజు కూడా యాజ్ అంటుండే కూడా 27 మంది బీసీలు కేంద్ర మంత్రిలో ఉన్నారు. ఈ రోజు అత్యధికంగా ఓబీసీలు ఎంపీలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజు బీసీల అత్యధికంగా ముఖ్యమంత్రులు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజెంట్ మీరు తీస్తే కూడా సెన్సెన్స్ అబద్ధాలు చెప్పట్లేదు, వాస్తవాలు చెప్తున్నారు. ఈ రోజు మరి మీరు చేసింది ఏమున్నది? ఇది బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ ఉన్నది? అల్లుడు, కొడుకు, కూతురు, ఈ రెడ్డి, ఆ రెడ్డి తప్ప బీసీలకు చేసింది ఏంది? ఇది బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అర్హత లేదు, బీజేపీని విమర్శించే స్థాయి కూడా వాళ్ళకి లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ మా సోదరుడు మానవతరాయి మాట్లాడినట్టు సరే చాలా సంతోషం. ఈ ఇంత పెద్దగా ప్రైవేట్ ఎంప్లాయ్ ఆ కులం చేసుకునే దాని గవర్నమెంట్ ఎంతమంది ఉన్నారు? ఇక కొన్ని కూడా 10-15 కాదు. ఈ మొత్తం ఫామ్ నింపడానికి ఎన్యూమరేటర్స్ కి దాదాపుగా అర్ధగంట పడుతుంది. అర్ధగంట టైం మినిమం పడుతుంది, 20 నిమిషాలు. మరి ఒక్కొక్కరికి అర్ధగంట పడితే మరి మానవతారాయ్ గారు ఇప్పటికే దాదాపుగా 60% పూర్తయింది, ఇంకా 10 days వాళ్ళు చెప్పుకుంటారు. అన్ఫార్చునేట్ థింగ్ వచ్చిన ఎన్యూమరేటర్స్ పడుతున్నారు. అసలు ఈ చాలా మంది సమాధానాలు కూడా చెప్పట్లేదు. ఇప్పుడు ఆధార్ సరే ఆధార్ అడుగుతుంది, దట్స్ డిఫరెంట్ థింగ్. కానీ ఎక్కడ ఉన్నాయి, ఎవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇవంతా అనవసరం విషయం. ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి కులమా ఏ కులం కాకపోతే ఏంది, లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీనా జనరల్ ఏదో ఒకటి అడగాలంటే అది తెలుసుకోవాలి. గవర్నమెంట్ ఎంప్లాయీ అది నీకు ఆస్తులతో ఏం సంబంధం అని. సరే ఇవన్నీ ఒక అంశం. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని మీ ఛానల్ ద్వారా కొన్ని ప్రశ్నిస్తాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు నువ్వు ఇస్తున్న 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో తెలంగాణలో నువ్వు అధికారంలోకి వచ్చినాయి, ఇవి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసినావు? ఇవి పక్కదో పట్టించడానికైనా ఇది నువ్వు చేసేది ఈరోజు. మరి ఈ అసలు దీని గురించి ఎవరు మాట్లాడుకోవడానికి అంటే కొన్ని రోజులు హైడ్రా పేరు మీద, కొన్ని రోజులు మూసి దీనికి సంబంధించి దాని మీద, ఈ రోజు ఈ కులగరణ మీద ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి తప్ప వాస్తవం ఏందో ఇక చేస్తున్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏంది, కాంగ్రెస్ పార్టీ సంబంధం ఏంది? నేను ముఖ్యమంత్రి గారి నుంచి మీ ఛానల్ నుంచి అడుగుతున్నాను. రేపు కులగణనలో భారతీయ జనతా పార్టీ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ రోజు 50% పైగా బీసీ జనాభా వచ్చింది అనుకోండి, మరి 50% పైగా రేపు వచ్చే ఇమీడియట్ గా నువ్వు 2 నెలలు పెట్టే లోకల్ ఎలక్షన్ లో బీసీలకు 50% పైగా కట్టుబడి ఉన్నవా? ఉండేటట్టయితే ఉండాలి. మరి రాహుల్ గాంధీ ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకొని దానికోసం ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ ఏమొస్తుంది, దేశంలో మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి, ఇది జరగాలని. నేను భాజపా చేయి. నువ్వు నిజంగా ఈ రోజు మండల్ కమిషన్ తోటి నిజంగా మనకు ఈ దేశంలో బీసీలకు ఎవరైనా ఉపయోగపడదంటే ఆ మండల్ కమిషన్ నుంచి వచ్చింది బెనిఫిట్స్. ఈ రోజు ఓబీసీ రిజర్వేషన్స్ కావచ్చు, ఇవన్నీ రకరకాలు కావచ్చు. సరే నిజంగా నువ్వు ఆ విధంగా నువ్వు మోడల్ కావాలనుకుంటే భాజపా
ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ఈ 50% పైగా రేపు లోకల్ వచ్చే రిజర్వేషన్ ఇస్తే మాకు కూడా కాన్ఫిడెన్స్ కలుగుతుంది. అదే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టే 50% పైగా రిజర్వేషన్ ఇచ్చింది. కానీ నీ మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారు? నువ్వు ఎమ్మెల్యేలకు ఎంతమంది ఇచ్చినావు? మన జరిగిన ఎమ్మెల్యేలో అతి తక్కువ బీసీలకు సీట్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో నీకున్న నిబద్ధత ఏంది? ఈరోజు భారతీయ జనతా పార్టీ లాగా ఒక బీసీ ముఖ్యమంత్రిని అనౌన్స్ చేసింది. సరే మేము అధికారంలోకి రాలేదు, అది వేరు. కానీ అత్యధికంగా బీసీ ఎమ్మెల్యేలకు మేము సీట్లు ఇచ్చినాం, అది మా నిబద్ధత. మరి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఎంతమంది బీసీలకు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎంతమంది బీసీలకు టికెట్లు ఇచ్చింది? కాబట్టి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాదు. చేసే దాని మీద ప్రజలకు నమ్మకం కలగాలి. ఈరోజు ఎందుకు అక్కడక్కడ వ్యతిరేకత వస్తుంది, ప్రజలు విసిగించుకుంటున్నారంటే వీళ్ళంతా టైం పాస్ పాలిటిక్స్ చేస్తుంది తప్ప, ఈ రాజకీయాల కోసం చేస్తుంది తప్ప నిజంగా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామా చేసేటట్టు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందంటే అది కళ్ళకు కనిపించట్లేదు. ఇలాంటి సర్వేలన్నీ ఏ ప్రభుత్వం చేపట్టినా టైం పాస్ కే అంటారు. డెఫినెట్ గా డైవర్షన్ పాలిటిక్స్ ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేయలేక ఈ రోజు రైట్